సార్ మామూలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే సీఎంలతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు రెండే అంశాలు బెనిఫిట్ షోలు ఒకటి టికెట్ రేట్ హైక్. వీటి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తూ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీకి మేజర్‌గా ఈ రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈవెన్ ఇంతకుముందు ఒక పూనం కౌర్ గారు ఒక ట్వీట్ చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఎటువంటి ప్రాబ్లమ్ లేవు అని చెప్పేసి ఇష్యూ ద్వారా అంటే ఈ మీటింగ్ ద్వారా మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ మహిళా డైరెక్టర్ లేరు, మహిళకు సంబంధించిన హీరోయిన్‌లు ఎవరు లేరు. కేవలం అందరూ మేలే ఉన్నారు. సో, ఈ ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే టికెట్ రేట్స్ హైకు, బెనిఫిట్ షోలు ఈ 2 మాత్రమే ఇండస్ట్రీకి ప్రాబ్లమ్స్. ఇంకేమన్నా ఉన్నాయా? అవి చర్చించాల్సిన వ్యాలిడ్ పాయింట్ అది. ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింటే. కాకపోతే ఏమవుతది అంటే ఇక్కడ సినిమాలో ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఎక్కువ, నిర్మాతలు ఆ తర్వాత హీరోలు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఈరోజు హీరోలు ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ 100-150 కోట్లు ఉంటే హీరోయిన్కి వచ్చేసి 10 కోట్లు ఉంటుంది. సో వాళ్ళ పక్కన మ్యాచ్ కూడా కాదు కదా. సో దానివల్ల వాళ్ళకు డిస్కషన్ పిలవలేదు ఎందుకో నాకు తెలియదు. మళ్ళీ ఈ నిన్న పోయిన వాళ్ళను పిలిచిన లిస్ట్ లో ఎవరిని ఎందుకు పిలిచారో కూడా, ఏ ప్రాతిపదికన పిలిచారో కూడా మనకు తెలియదు. అదే పార్టీ పరంగా ఒకవేళ కాంగ్రెస్ ను అభిమానించే ప్రొడ్యూసర్లను పిలుచుకున్నారా, లేకపోతే హైదరాబాద్ లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని పిలుచుకున్నారా, ఆ ప్రాతిపదిక ఉంటుంది కదా. రేపు ఏ అసోసియేషన్ అయినా కూడా గవర్నమెంట్ తో చర్చించాలంటే వీళ్ళు పోవాలి అనేది ఒకటి ఉంటుంది. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గారే పోనట్టున్నారు, వీరశంకర్ గారు. సో దర్శకుల సంఘంకి వెళ్ళి ఆయన పోయినట్టున్నాడు. ఎవరు మన అదే బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు పోయినట్టున్నారు. సో ఏ ప్రాతిపదిక మీద నిన్న పోయారు అనేది పాయింట్ లేదు అక్కడ. మళ్ళీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా అవాయిడ్ చేశారా లేకపోతే వాళ్ళకి పిలుపు లేదా కూడా తెలియదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఉద్దండులు అందరు ఉన్నారు. మహేష్ బాబు, ప్రభాసు, ఎన్టీఆర్ పోలే కదా వీళ్ళందరూ. వాళ్ళు పెద్ద హీరోలే కదా. సో నిన్న ఏ ప్రాతిపదిక మీద ఎందుకు ఎవరు వెళ్ళారనే దాని మీద దిల్ రాజు చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ దిల్ రాజు ఏం చెప్పాలంటే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రానందుకు ఈ రీజన్ వల్ల రాలేదు అని చెప్పి స్టార్ట్ చేసి ఉంటే అందరికి కూడా అర్థమయ్యేది. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, అందరే పోయిర్రు అనేది. ఇంకా హాలీవుడ్ స్థాయికి మనం పోతామా, మన సినిమా హాలీవుడ్కి పోతుందా అనేది, తెలుగు సినిమాలు అమెరికన్లు చూడడం అనేది జరగదు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు చూస్తారు అంతే. అదేంది అడిషనల్. ఇంతకుముందు మన సినిమాని అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు చూడాలంటే ఇక్కడ నుంచి ఒక ప్రింట్ తీసుకొని పోయి ఎవరన్నా వేస్తే అక్కడ కూడా షో ఉంటే చూసేవాళ్ళు, లేదంటే వాళ్ళ ఇండియాకి వచ్చినప్పుడు చూసేవాళ్ళు. లేకపోతే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, క్యూబ్, యుఎఫ్ఓ వచ్చిన తర్వాత, పిహెచ్డీలు వచ్చిన తర్వాత మనకు ఫార్మేట్ ఆఫ్ ఫిలిం ఫార్మేట్ అవుట్ వచ్చే ఫార్మేట్ మారింది కాబట్టి జస్ట్ అక్కడ థియేటర్ను హైర్ చేస్తున్నారు, ఇక్కడ సినిమాని వేస్తున్నారు. చూసేవాళ్ళు ఎవరు అక్కడ హాలీవుడ్ ప్రేక్షకులు చూస్తున్నారా? అమెరికన్స్ ఈజ్ వాచింగ్ పుష్ప, అమెరికన్స్ ఈజ్ వాచింగ్ బాహుబలి, ఆర్ అమెరికన్స్ వాచింగ్ ట్రిపుల్ ఆర్. అది కదా పాయింట్. బట్ ఎవ్రీ హాలీవుడ్ మూవీ వీఆర్ సీయింగ్. మనకు అర్థం కాకపోతే మనం తమిళ్లో డబ్బింగ్ చేస్తున్నాం, తెలుగులో డబ్బింగ్ చేసుకుంటున్నాం, కన్నడలో డబ్బింగ్ చేస్తున్నాం, మలయాళ డబ్బింగ్ చేసుకున్నాం, కన్నడలో కూడా చేసుకున్నాం. రీజనల్ లాంగ్వేజ్ మనం కన్వర్ట్ చేసుకుని మనం సినిమాలు చూస్తున్నాం, హాలీవుడ్ సినిమా. దాన్ని వ్యూవర్షిప్ అంటారు. మన సినిమాని మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? తెలుగు సినిమా అమెరికాలో ఎవరు చూస్తున్నారు? హాలీవుడ్ ప్రేక్షకులు చూస్తారా, మన తెలుగు ప్రేక్షకులే చూస్తున్నారా? సో మన సినిమా అక్కడికి వెళ్ళలేదు, దాన్ని సినిమా అక్కడ వెళ్ళింది అన్నది మనం. వాళ్ళ సౌలభ్యం కోసం మన తెలుగు వారు చూస్తున్నారు అంతే. సరే, ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే టికెట్ రేట్స్ కానీ, బెనిఫిట్ షోలు కానీ, ఈ చర్చ రావడానికి మేజర్ కారణం అల్లు అర్జున్ గారే. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వారు కూడా విమర్శించేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి కారణంగానే సినిమా ఇండస్ట్రీ వెళ్ళి రేవంత్ గారి దగ్గర తలదించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ఇంకొంతమంది హీరోలు కూడా అల్లు అర్జున్ గారి పట్ల అసహనంగా ఉన్నారు. ఆయన ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే ఇటువంటి పరిస్థితి ఇండస్ట్రీకి వచ్చిండేది కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దీనిపై? సీఎం దగ్గరికి పోయారు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు. బాగా చాలా మంది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈజ్ ఏ ఇండివిజువల్ పర్సన్, సీఎం ఈజ్ ఏ వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు మొన్న మ్యాండేట్ ఇచ్చారు, ఆయనను ఎన్నుకోబడ్డారు. సో సీఎం హోదాకే వెళ్ళారు. పర్సనల్ రేవంత్ రెడ్డిని ఎవరు కలిసి రాలేదు. సో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఆయన ఉంటాడు, రేపు ఆయన పోతారు. ఈ హీరోలకు ఇక్కడనే ఉంటారు కదా. ఈ హీరోలకు మళ్ళీ రేపు ఇంకో ప్రాబ్లం రావచ్చు కదా. అప్పుడున్న సీఎం దగ్గరికి వెళ్తారు. సో తలొగ్గాలు తలొచ్చడాలు ఏముండవు బ్రదర్. అదంతా
ఎవరి పర్సెప్షన్ లో వాడు చూస్తున్న తీరే అది. మనము వి థింక్ ఇన్ బ్రాడెడ్ వే. సీఎం సీట్ లో కూర్చున్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ రోజు హీరో మాత్రం ఇక్కడ మారాడు. అల్లు అర్జునే ఉంటాడు, చిరంజీవి ఉంటాడు, బాలకృష్ణ ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళ క్యారెక్టర్లు వీళ్ళు మారారు. వీళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళిర్రు అంటే వీళ్ళందరూ వెళ్ళిర్రు ప్రస్తుత తెలంగాణ సీఎం దగ్గరికి వెళ్ళారు. దానికి ఇప్పుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి. రేపు ఇంకొకరు మారినా వాళ్ళందరూ ఆడికి వెళ్తారు. రేపు ఎవరు మారినా కూడా వీళ్ళు వెళ్తూనే ఉంటారు. సో వాళ్ళు మనం ఆయన మీద తలొంచినం అనేది అది రాంగ్ వర్డ్ నన్ను అడుగుతూ మాత్రం. ఓకే, అంటే దీనికి కారణం అయితే అల్లు అర్జున్ గారేనా? ఆయన పట్ల అసంతృప్తి ఇండస్ట్రీలో ఉంది అంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ అనే విషయం పక్కన పెడదాం, సినిమా విషయం పక్కన పెడదాము. మనం దాన్ని ఏ కోణంలో చూద్దాము? ఒక హెవీగా రష్ ఉన్న ప్లేస్ లో ఒకరిని చూద్దామని పోయినందుకు గాను ఒక ఆమె చనిపోయింది. అది చాలా బాధాకరమైన అంశం. దానికి కారణం అల్లు అర్జునే అనుకుందాం. మీకు తెలుసో తెలియదో రాజమండ్రి పుష్కరాలు అప్పుడు ఇదే బోయపాటి సీన్ గారు ఏదో సెట్లు ఏదో వేస్తే చంద్రబాబు గారి గవర్నమెంట్ లో 2014 మన బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కొన్ని వందల మంది చనిపోయారు. దాన్ని చంద్రబాబుని అది క్లెయిమ్ చేద్దామా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోద్దాం. ఎందుకు అనుకోవద్దు మనం? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు పేపర్లో చూడండి, ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మెదక్ వెళ్ళి ఆడ ఫ్లెక్సులు కడితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫ్లెక్సులు ఇప్పుతుంటే కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు చనిపోయారు. దాన్ని ఎవరిని కారణం చేద్దాం? మన సీఎం కొడంగల్ ఆయన సొంత ఊర్లో ఒక సర్పంచ్ గారు వీళ్ళ అన్నదమ్ముల వల్లనే చనిపోతున్నాను అని డైరెక్ట్ రాశారు. వీళ్ళందరూ అరెస్ట్ చేయాలి. సో ఇవన్నీ పవర్ పాలిటిక్స్, పొలిటికల్ ట్రయల్స్. దానివల్ల అంటే బ్రాడెడ్ ఐడియాలజీలో డిఫరెన్సియేషన్ రాదు. పర్సనల్ ఎజెండా ఉంటే వెళ్తుంది. నీ మీద నాకు కోపం ఉంది, నా మీద నీకు కోపం ఉంది, సో నాకు పవర్ ఉంది, నేను చేసుకున్నానే కొంచెము చిన్న స్థాయి వ్యక్తుల ఆలోచన పరిధి అది. దానివల్ల ఇప్పుడు నేను ఒక సింపుల్గా చెప్తా బ్రదర్, మీరు అలాంటి సినిమాలు చూస్తుంటారు. బోయిన్పల్లిలో కళ్యాణ్ థియేటర్ అని ఉండేది అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఏదో సినిమా గోవిందా నాకు తెలుసు. మేము రోజు సినిమా చూసినాము. నెక్స్ట్ డే గోవిందా థియేటర్లో ఫ్యాన్ లూజ్ అయ్యి నెత్తి మీద కూడా చచ్చిపోయాడు. ఇది 92, 93 ఆ టైంలో. దాన్ని ఎవరిని క్లెయిమ్ చేద్దామని చెప్పు? ఎలక్ట్రీషియన్ని క్లెయిమ్ చేయాలన్నా, థియేటర్ ఓనర్ని క్లెయిమ్ చేయాలన్నా, లేకపోతే కరెక్ట్ ఫ్యాన్ కిందనే కూర్చున్నాడు, పక్కన ఖాళీగా ఆడ కూర్చున్న ప్రేక్షకునే అందామా? సో ఇది ఇంటెన్షనల్ థింగ్స్ కావు, అవి జరుగుతుంటాయి. సో దాన్ని కాకుండా అడ్డుకట్టేయాలి. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ రోజు థియేటర్ క్యాంపస్లో షోకి 750 సీట్లు ఉంటాయి కాబట్టి గేట్లో నుంచి 750 మాత్రమే వెళ్ళండి, బయట వాళ్ళు బయట ఉండండి అనే ప్రక్రియ చేయగలుగుతారా? బీడ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు థియేటర్లో 750 సీట్లు, మన గేట్లు ఓపెన్ చేయగానే 1000, 2,000, 3,000, 4,000 మంది పోతున్నారు. థియేటర్ లోపలికి 750 మంది పోతున్నారు. తొక్కిసార్ లైట్ ఎక్కడ అవుతున్నది? హాల్కి గేట్కి మధ్యలో జరిగేది. ఈ గేట్ దగ్గరనే ఆపే కదా, ఈ గేట్ దగ్గరనే ఆపే. వీడెందుకు ఒప్పుకోడు? గేట్ ఆపేస్తే క్యాంటీన్ కూడా ఏడుస్తాడు. అరే పబ్లిక్ థియేటర్కి వచ్చినా రాకున్నా వస్తే క్యాంటీన్లో ఏమైనా మిర్చో బజ్జో తింటాడు కదా, నా బిజినెస్ ఎందుకు ఖరాబ్ చేస్తారు? ఎంతమంది అన్న రాని ముందర వీళ్ళకి అంటారు. ఎందుకు అంటే క్యాంటీన్ కష్టాలు ఏందో నాకు తెలుసు, సైకిల్ ట్యాక్సీ కష్టాలు ఏందో నాకు తెలుసు, లోపల ఏ స్ట్రాటజీలో థియేటర్లు రన్ అవుతున్నాయో తెలుసు. నీకు అర్థమైంది నేను చెప్పింది? 750, 800 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లో బయట రోడ్డు బయటనే పెట్టండి వాళ్ళని. నీకు రష్ ఉన్న దగ్గర ఉన్నది అనగానే బ్యారికేడ్ వేసి పడేసేయండి. గేట్ లోపల కూడా రావద్దు జనాలు. అయితే కుదురుతుంది అట్లా? సో క్యాంటీన్ వాడు ఏం ఆలోచిస్తాడు? వాడి సినిమా చూస్తే చూడకుంటే లోపలికి వస్తే ఇంత ఖర్చు పెట్టుకుంటాడు కదా నాకు. సో ఇంత కష్టాలలో ఉంది ఎగ్జిబిటర్ వ్యవస్థ. నిజంగా చెప్పాలంటే ఎగ్జిబిటర్ వ్యవస్థ కష్టాలలోనే ఉంది. ఎందుకంటే ఒక పెద్ద ప్రాపర్టీ అదే ప్లేస్ లో నువ్వు అపార్ట్మెంట్స్ లేకపోతే కళ్యాణ మండపం కడితే విపరీతమైన రెవెన్యూ అది. కానీ ఇప్పుడు అంత పెద్ద ఎకరాల భూముల్లో పొద్దుట నుంచి సాయంత్రం వరకు 50 మంది చూడకుండా, 100 మంది చూడకుండా
అలాంటప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలప్పుడే డిమాండ్ క్రేజ్ డెవలప్ అవుతుంది. సో ఒక జన సమీకరణాల వల్ల జరిగేదాన్ని రేపు పొలిటికల్ మీటింగ్స్ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాను? 50,000 మంది, 30,000 మంది, 20,000 మంది, 10,000 మంది. ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ అయిందని బస్సు ఎక్కొద్దు అనలేం కదా మనము. మంచి డ్రైవర్ని పెట్టుకోవాలి, రోడ్లు మంచిగా వేయాలి, అది సిస్టమ్ అంతే కదా. సో బస్సు యాక్సిడెంట్ అయిందో కూడా బస్సు ఎక్కొద్దు అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది మన హెల్మెట్ పెట్టుకోమని అంటున్నారు. మనం డ్రైవింగ్ చేయొద్దు అని అంటలేం కదా. మనం స్పీడ్ డ్రైవ్ చేయకంటున్నాం, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సో సూపర్ హిట్ క్రేజ్ ఉన్న సినిమా ఎప్పుడు ఫుల్ రష్ తోటే ఉంటుంది. అది నువ్వు ప్రీమియర్ షో తోటనో బెనిఫిట్ షోతోనో స్టార్ వచ్చిండనో జరగదు. అరే నీకు మొన్న సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ కి థియేటర్లో టపాసులు కాల్చారు, 100 లడి 1000 లడి. వాడిని ఇట్లా ఆపుతున్నాం మనం. దాంట్లో ఎంతమందికి ఒళ్ళు కాలిపోయి ఉంటుంది. దాన్ని ఎవరిని కారణం చేద్దాం? పిచ్చి అభిమానులదే కదా అది. థియేటర్లో ఎవరైనా బాంబులు కలుస్తారు. అసలు ఎలా అలౌ చేస్తారు కూడా తెలియదు లోపలికి.